డిసెంబర్ 1వ తేదీ నుండి జనవరి 1వ తేదీ వరకు ప్రపంచవ్యాప్తంగా ఐక్య క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకోవడం అనాదిగా వస్తున్న సాంప్రదాయమని, భవిష్యత్ తరాలకు క్రిస్మస్ విశిష్టతను తెలియజేసేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని బెరేకా బ్లెస్సింగ్ చర్చ్ వ్యవస్థాపకులు, యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ జోసెఫ్ బెనీ పేర్కొన్నారు. కాకినాడ రమణయ్యపేటలో బెరేకా బ్లెస్సింగ్ చర్చ్లో కాకినాడ డిస్ట్రిక్ట్ యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాస్టర్ సీరం హైజాక్ నడిపించగా, గౌరవ అధ్యక్షులు దైవజనులు జోసెఫ్ బెనీ దైవ వర్తమానం ఇవ్వగా, అధ్యక్షులు దొమ్మేటి శామ్యూల్ సాగర్ చేతుల మీదుగా ప్రజాప్రతినిధులు దైవజనులను సత్కరించారు. అనంతరం దైవజనులు జోసెఫ్ బెనీ శామ్యూల్ సాగర్ మాట్లాడుతూ సుమారు 23 మండలాలు, 7 నియోజకవర్గంలో ప్రెసిడెంట్, సెక్రటరీ, క్రైస్తవ నాయకులు, అడ్వెంచర్స్, ఎగ్జిక్యూటివ్ నంబర్స్ సుమారు 500 మంది లీడర్స్ వచ్చి క్రిస్మస్ వేడుకలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కాకినాడ జిల్లా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ జిల్లా క్రిస్మస్ స్థానిక కాకినాడలోని రమణయ్యపేటలోని బెరేకా బ్లెస్సింగ్ చర్చ్లో జరగడం చాలా సంతోషం. ఈరోజు ఈ క్రిస్మస్ ఆరాధనలో మన ఎమ్మెల్సీ గారు గారాబత్తుల రాజశేఖర్ గారు, అలాగే మాజీ క్రైస్తవ కార్పొరేషన్ చైర్మన్ గారు అయినటువంటి కామేశ్వరి గారు, మాజీ మంత్రివర్యులు శ్రీ కొరసాల కన్నబాబు గారు, ఇంకా అప్పారావు గారు, మణికుమార్ గారు పెద్దలు పాల్గొన్నారు. ఈ క్రిస్మస్లో ప్రతిపాడు నుంచి హోప్ ఫౌండేషన్ అధ్యక్షులైనటువంటి డైరెక్టర్ గారు అయినటువంటి బిషప్ మాసాయ ఉమ్మానేల్ గారు, 7 రీజియన్స్లో ఉన్నటువంటి 40 పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్లు, సెక్రటరీ, ట్రెజరర్లు, అలాగే క్రైస్తవ నాయకులు, అడ్వైజర్లు, వైస్ ప్రెసిడెంట్లు, జాయింట్ సెక్రటరీలు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేశారు. దాదాపు 500 మంది లీడర్స్ పాల్గొన్నారు. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రెస్ వారికి కూడా మా ప్రత్యేక క్రిస్మస్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి దేవుడు సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో దరిదాపు 7 నియోజకవర్గాల నుంచి, 23 మండలాల నుంచి అనేకమైన పాస్టర్ ఫెలోషిప్స్ హాజరవడం జరిగింది. దరిదాపు 2000 సంఘాల పైనే ఉన్నారు. దీని వెనక దరిదాపు ఒక 4 లక్షల క్రైస్తవ సమాజం ఈరోజు రిప్రజెంటేషన్ చేస్తుంది. కనుక పట్టణ ప్రజలందరికీ యేసుక్రీస్తు జన్మ ద్వారా శాంతి, సమాధానము, సంతోషము, ఆత్మరక్షణ, పాప క్షమాపణ దొరికి ప్రతి ఒక్కరూ కూడా దీవెనతో ఉండాలని, పట్టణ ప్రజలందరికీ దీవెన కలగాలని మాటలు చెప్తూ నా మాటలు ముగిస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్.